పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము లూకాసు వార్త 11వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు తీసుకొనబడింది. ఈ సువిశేషాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తే ఈ సువిశేషంలో మనకు అనేకమైనటువంటి జీవిత సత్యాలు వెల్లడించబడుతూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ప్రజలు ఆయన దగ్గరకు జన సమూహములుగా వచ్చినప్పుడు ఆయనను వినడానికి ఈ దుష్టతరము ఒక సూచనను వెతుకుతున్నారు అని, ఇదిగో వారికి యోనా సూచన తప్ప మరి ఏ ఒక సూచన ఇవ్వబడదు అని, యోనా నినివే ప్రజలకు ఏ విధంగా సంకేతముగా సూచనగా మారినట్లే మనిషి కుమారుడు కూడా ఈ తరానికి సూచనగా ఉంటాడు అని వాక్యంలో మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభువు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది అంటే, ఆ సమయంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ మెస్సయ్యులు ఉన్నందువలన వారందరూ కూడా ఇదిగో ఈయన నుండి ఇంకా అనేకమైనటువంటి గొప్ప సంకేతాలను ఆశిస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన వాళ్ళ ముందు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేసినప్పటికీ వారందరూ కూడా వాటిని అంగీకరించలేక ఇంకా మరింకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సూచిక క్రియలను కోరుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ప్రభు నినివే ప్రజలకు యోనా ఏ విధంగా సంకేతముగా అయ్యాడో ఆ యొక్క యోనా సంకేతాన్ని, సూచనను అదే చివరిగా ఇస్తూ ఉన్నాడు వారికి. కాబట్టి ఇదిగో ఏ విధంగా అయితే అన్య మతస్థులైనటువంటి నినివే ప్రజలు యోనా ప్రవక్త మాటలలో ప్రభు యొక్క దేవుని స్వరాన్ని విని ఎలాగైతే పశ్చాత్తాపపడి వారి యొక్క పాపము నుండి వైదొలిగి మంచి జీవితము వైపు ఏ విధంగా పయనించారో, ఈరోజు అదే విధముగా ప్రభువుని మనము కూడా ఆయన స్వరాన్ని విని పశ్చాత్తాపపడి పాపము నుండి బయటకు రావాలి అని ఈరోజు వాక్యము మనందరికీ కూడా సెలవునిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఈ యొక్క యోనా సూచనగా వారికి అయ్యాడు అంటే, ఇదిగో నినివే పట్టణానికి వెళ్లే ముందు ఆయన 3 రోజులు ఏ విధంగా చేప కడుపులో ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా మరణించిన తరువాత 3 రోజులు ఇదిగో సమాధి చేయబడి పునరుత్థానము అవ్వడం ద్వారా ఇదిగో ప్రభు మనందరికీ కూడా ఒక గొప్ప సంకేతముగా మారబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనందరం కూడా ఏం చేయాలి అంటే, మన జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి ఆ సంకేతాలను, సూచనలను మనం గుర్తించాలి. ఏంటి ఆ సంకేతాలు, ఏంటి ఆ సూచనలు మనకిచ్చినవి అంటే, ప్రతి ఒక్క దివ్య సంస్కారము. మన యొక్క కథోలిక విశ్వాసంలో మనకు ఏ విధముగా ఈ యొక్క దివ్య సంస్కారాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు దేవుడిచ్చిన ఒక బాహ్య సంకేతముగా, సూచకముగా ఉండి మనందరినీ కూడా ప్రభు వైపు నడిపించడానికి సహాయపడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా మనము మనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దేవుని సజీవ ఉనికిని ఒక సంకేతముగా గుర్తించాలి. వారిలో ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క సజీవ ఆలయముగా ప్రతి ఒక్కరిని ప్రేమించి గౌరవించాలి అని ఈనాడు వాక్యము మనందరికీ కూడా సెలవునిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా పవిత్ర గ్రంథము కూడా మనకు ఒక గొప్ప సూచికముగా నిలుస్తూ ఉంది ప్రతిరోజు కూడా. కాబట్టి వీటన్నిటినీ మనం వదిలేసి ఇంకా వేరే ఏదైనా సంకేతం కోసం ఈ తపస్కాలంలో ఎదురు చూస్తూ ఉంటే దానిని పక్కన పెట్టి ముందు దేవుడు మనకిచ్చినటువంటి ఆ సంకేతాలను, సూచనలను స్వీకరించి ఈ తపస్కాలంలో ఒక మంచి వ్యక్తిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.